నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. దేశీయంగా హైదరాబాద్ లో గోల్డ్ రేటు 22 క్యారెట్లపై ఇవాళ ఒక్క రోజులోనే 3,950 తగ్గడంతో 10 గ్రాములకు ప్రస్తుతం 1,36,450 వద్ద ఉంది. కిందటి రోజు నుంచి 1,350 పెరిగిన సంగతి తెలిసిందే. దీనికి ముందు వరుసగా 10 రోజుల్లో బంగారం ధర పెరగనేలేదు. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర 4,300 తగ్గడంతో తులం 1,48,860కి పడిపోయింది. కిందటి రోజు ఇది 1,470 పెరిగింది. ఇక బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పతనమయ్యాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ 10,000 తగ్గడంతో ప్రస్తుతం కేజీకి 2.60 లక్షల వద్ద కొనసాగుతుంది. వెండి ధర గత కొద్ది రోజులుగా అసలు పెరగనేలేదు. ఇంకా జూన్ 4 నుంచి 6 మధ్య వరుసగా 3 రోజుల్లో కలిపి 20,000 తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం వెండి రేట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. ఒక్కసారిగా కరెక్షన్ కనిపించిందని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $4,170కు పడిపోయింది. మంగళవారం ఇది $4,330 పైన ఉండేది. అంటే రాత్రికి రాత్రే ఇది $150కు పైగా తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు 11 వారాల కనిష్టానికి పడిపోవడం విశేషం. సిల్వర్ రేటు చూస్తే $68 నుంచి $64 దిగువకు చేరింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.44 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఒక్కసారిగా బంగారం వెండి ధరలు భారీగా తగ్గేందుకు కారణం అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం. అవును, ఒకవైపు అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండడంతో ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. దీంతో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే డాలర్ బాండ్ ఈల్డ్స్ కు డిమాండ్ పెరిగి బంగారం ధరలు పడిపోయేలా చేస్తుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.